మీ అందరికీ కూడా గణతంత్ర దివస శుభాకాంక్షలు. 1950లో మనం జనవరి 26వ తారీఖు నాడు ఈ రాజ్యాంగాన్ని ప్రతిష్ఠించుకున్నాం. ఆ రాజ్యాంగంలో పార్ట్ 3లో శ్రీరాముడు ఉన్నాడు. నడుమ శ్రీరాముడిని తొలగించడం జరిగింది. ఈ రామరాజ్య స్థాపన కోసం పునః శ్రీరాముణ్ణి రాజ్యాంగంలో ప్రతిష్ఠించడం కోసం చిలుకూరు బాలాజీ స్వామి వారి సన్నిధిలో ఒక దృఢమైన సంకల్పంతో ఉద్యమం ప్రారంభించాం. ఇవాళ ఆ ఉద్యమం తారాస్థాయికి చేరుకున్నది. శ్రీరాముణ్ణి పునః రాజ్యాంగంలో ప్రతిష్ఠించాలి. ఇది సంకల్పం. We want Rama back in our constitution in the form of proper interpretation of Article 26. రామరాజ్య స్థాపన కోసం, రాజ్యాంగబద్ధమైన రామరాజ్య స్థాపన కోసం ఈ ఉద్యమం చిలుకూరు నుంచి నడుస్తున్నది. మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి రాజ్యాంగం ఏర్పడినటువంటి రోజు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. కానీ రామరాజ్య స్థాపనలో రాముల వారు రాజ్యాంగంలో మళ్ళీ పునః ప్రతిష్ఠించకపోతే ఈ దేశం యొక్క ఉనికి లేదు. ఈ దేశం రామరాజ్యం కాదు, సెక్యులర్ రాజ్యం మాకు అవసరం లేదు. రామరాజ్యం కావాలి.